ఇంకో విషయం మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ పెడతారు, ఓ ఫంక్షన్ పోతే అక్కడ ముచ్చట పెడతారు, ఏమైనా 10 మంది కూర్చున్న కాడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇంకో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజాలు మనం మాట్లాడకపోతే పదే పదే రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం నిజాలను ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి, నిజాలను ప్రజల మధ్య మాటల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి అబద్ధాలను మోసాలను ఎండగట్టే బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు తెలియదా అంటే ఒకసారి మర్చిపోతారు. ఒకటే అబద్ధం 100 సార్లు వస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రైతులైతే విన్నర్. మన అచ్చంపేటలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. నేను అడుగుతున్న ఈ అచ్చంపేటలో మా ఈ మీటింగ్ లో కూడా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్టీ కన్నా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 సాయం జరిగిందా? ఒక్కరికన్నా? ఎందుకంటున్నాంటే ఈ మాట నా సొంత కవిత్వం కాదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగినాం. నీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎన్ని డబ్బులు పెట్టినావు, ఎంతమందికి ఆర్థిక సాయం చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు అని మేము అసెంబ్లీలో అడిగినాం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది, పెట్టుడు బాగున్నది, ఇచ్చుడేం లేదు. ఎస్టీలకు వచ్చేస్తే 2,730 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాము అన్నారు. 2,730 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఎంతమంది ఎస్టీ పిల్లలకు సాయం జరిగింది, ఎంతమంది ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చిండ్రు అంటే గుండు సున్నా, ఒక్కలకు కూడా ఇవ్వలేదు. పోనీ ఎస్సీలకు ఏమన్నా చేసిండ్రా? ఎస్సీలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు అని అడిగినాం. 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఎస్సీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము అన్నారు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు? గుండు సున్నా. ఒక్క ఎస్సీకి అచ్చంపేట్ల కాదు, మొత్తం తెలంగాణలో ఎవరికి జరగలే. పెట్టుడేమో 5,403 కోట్లు, బట్టి విక్రమార్క చదువుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు, ఇచ్చుడు చూస్తే సున్నా. ఒక్క ఎస్సీకి కూడా సాయం జరగలే. పోనీ బీసీలకు ఏమన్నా జరిగిందా అని అడిగినాం. బీసీ కార్పొరేషన్ కు 1,370 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టినాము అన్నారు. మరేమైనా ఖర్చు పెట్టినరా, ఎవరైనా బీసీలకు ఏమైనా సాయం చేసిండ్రా అంటే గుండు సున్నా. ఏం జరిగింది? ఇవాళ మా యాదవులు ఉన్నారు, కేసీఆర్ గారు గొల్లకుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు? మా గవర్నమెంట్ రాగానే 2 లక్షలు మీ బ్యాంకులో 100 రోజుల్లో వేస్తామన్నారు. 800 రోజులైంది. ఎవరికన్నా గొల్లకుర్మలకు ₹1 వచ్చిందా? గొర్రెలు వచ్చినాయా? గొర్రెల పథకం ఆగిపోయింది. పోనీ మా ముదిరాజులు, మా గంగపుత్రులు కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి వలలు ఇచ్చిండు, లూనాలు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం ఫ్రీగా చేప పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ చేప పిల్లలు కూడా బంద్ అయినాయి. లూనాలు లేవు, వలలు లేవు, చేప పిల్లలు పోసిన కూడా ఇవాళ 2 సంవత్సరాల నుంచి బంద్ అయిపోయింది. మత్స్యకారులకు మోసం. పోనీ మా గౌడన్నలు, కేసీఆర్ గారు చెట్టు పన్ను రద్దు చేసిండు. గౌడన్నలకు 15% వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండు. పాత బకాయిలు రద్దు చేసిండు. 5 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియా పెంచిండు. మరి కాంగ్రెస్ ఏమైనా చేసినాదే? అప్పుడు ఏమన్నారు? కేసీఆర్ 15% ఇచ్చిండు, మేము వస్తే 25% బార్ షాపులలో రిజర్వేషన్ ఇస్తామన్నారు. వైన్ షాపులలో ఇచ్చిండ్రా? ఇయ్యలే. చివరికి ఆ చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయిన గౌడన్నలకు 700 మందికి ఇప్పటిదాకా ఎక్స్గ్రేషియా ఇయ్యలే. చనిపోయిన కుటుంబాలకు కూడా ₹1 ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఎవరికి చేసినావు నువ్వు? ఎస్సీలకు, ఎస్టీలకు, గౌడన్నలకు, యాదవులకు, ముదిరాజులకు ఏ వర్గానికన్నా మేలు చేసిండా? ఏం చేసింది నీ ప్రభుత్వం? అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు.
మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఏ పైసలు లేవు భయ్ అంటాడు. నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా నాకు సెక్రటరియట్లో లంక బిందెలు దొరకలేదు అంటుండు. ఇవాళ నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? మా దళితులకో, మా గిరిజనులకో, మా యాదవులకో, మా గౌడ్లకో, మా ముదిరాజులకో, మా పేదలకో, మా నిరుద్యోగులకో, మా రైతన్నులకు డబ్బులు ఇవ్వడానికి మనసు లేదా? ఇది మీరు బాగా చర్చ పెట్టాలి. మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు బయట. ప్రతి ఊర్లో రచ్చబండ కాడ మీరు చర్చ పెట్టాలి. నిజమేందో ప్రజలకు చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం జరుగుతుంది? అప్పట్లో మన కేసీఆర్ గారు కొత్త రాష్ట్రం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం బాగుండాలి, ప్రజలను కలిసే విధంగా ఉండాలని ప్రగతి భవన్ కట్టిండు. ఆడికి అంగన్వాడీ టీచర్లు వచ్చి కలుదురు, ఆశా వర్కర్లు వచ్చి కలుదురు, ఆర్టీసీ కార్మికులు వద్దురు, రైతులు వద్దురు, అందరినీ కలిసే అవకాశం ఉండే. అప్పుడు అన్నాడు, 50 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారా, 60 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడతారా, గిన్ని పైసలు పెడతారా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని క్యాంప్ ఆఫీసులు కట్టిండో తెలుసా మీకు? ఆయన ఇంటికి పక్కనే, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు పక్కనే ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో ఇలా క్యాంప్ ఆఫీస్ కట్టిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు, ఇనుప కంచెలు తీసేస్తున్నా, రోజు పబ్లిక్ ని కలుస్తా అన్నాడు. కలిసినా ఆడేనాడన్నా? ఒక్కనాడన్నా ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసిండా? మరి కంచెలు తీసేస్తా అన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పిన క్యాంప్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి కొత్తగా కట్టిన క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలేసిండు. 17 కోట్లతో ఇనుప కంచెలేసిండు. పైసలు లేవంటావు, ఇనుప కంచెలకు 17 కోట్లు పెడతావు, 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టావు. ఒకటే కట్టిండా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టించిండు కేసీఆర్. ఆడికి ఓడు పక్కనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టిండు. ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఎంసీహెచ్ఆర్డీలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అంటే 100 కోట్లు నీ క్యాంప్ ఆఫీసులో ఖర్చు పెట్టడానికి నీకు పైసలు ఉంటాయి. నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడుకోవడానికి, మెస్సీతో ఆడుకునే షోకులు తీర్చడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి డబ్బులు ఉంటాయి. కేరళలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఈయన చేసిందేమీ లేదు. కానీ అక్కడ పేపర్లలో, టీవీలలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు, దానికి పైసలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ అని అక్కడ 6 లైన్ రోడ్లు వేస్తున్నాడు, అది ఫ్యూచర్ లేని సిటీ. అక్కడ 6 లైన్ రోడ్లకు, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు. నీ ఫ్యూచర్ సిటీకి ఉంటాయి, నీ అందాల పోటీలకు ఉంటాయి, మూసీ సుందరీకరణకు ఉంటాయి, నువ్వు క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి, నీ బొమ్మలు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. మా రైతన్నకు రైతు బంధు ఇవ్వమంటే ఇవి ఉండయా? మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఉండయా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేకపోవడం వల్లనే ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఈయన ఎక్కడ ఖర్చు పెడుతుంది వాటిని? అందాల పోటీలకో, ఫుట్బాల్ షోకులకో, క్యాంప్ ఆఫీసుల నిర్మాణానికో, ఫ్యూచర్ సిటీకో, మూసీ సుందరీకరణ పేరు మీద డబ్బు ఖర్చు పెడుతుండు. పేదల కడుపు మార్చుతున్నాడు, విద్యార్థుల బతుకులాగం చేస్తున్నాడు. ఇలా ఎవరు చదువుకుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకునేది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తే ఇది మంచి స్కీమ్ అని కేసీఆర్ గారు దాన్ని కొనసాగించాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేరు కూడా మార్చలే కేసీఆర్ గారు. రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినా, కాంగ్రెస్ స్టార్ట్ చేసినా ఇది మంచి పథకం అనుకున్నాడు. యథావిధిగా పిల్లల చదువులకు పైసలు ఇచ్చిండు కేసీఆర్. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. 2.5 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి వచ్చి.
ఎంత ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్? గుండు సున్నా. రోజు పొద్దున నా దగ్గరికి 5-6 వస్తారు. సార్ నా కొడుకు చదువు అయిపోయింది, కాలేజీ వాడు సర్టిఫికేట్ ఇస్తలేడు, జర చెప్పవా అంటాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తా. కాలేజీ వాళ్ళు ఏమంటారు, ఆ రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, జర నువ్వు అసెంబ్లీలో మాట్లాడవా అని వాడు నన్ను అంటాడు. అరే ఏమన్నా కానీ నేను మాట్లాడతా కనుక పిల్లగాన్ని ఒక్కరిని బయట అయ్యాయని నేనంట. అరే మేము మా లెక్చరర్లకు చదువు చెప్పేటోళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం, 2.5 ఏళ్ళకెళ్ళి ₹1 రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో సగం కాలేజీలు మూతపడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ రాష్ట్రంలో సగం కాలేజీలు మూతపడ్డాయి. ఒక తరం యొక్క భవిష్యత్తు దెబ్బతిన్నది. ఒక తరం దెబ్బతింటే మొత్తం భవిష్యత్తే పోతుంది కదా. ఇప్పుడు పిల్లలకు సర్టిఫికేట్ రాకపోతే ఇంకో పెద్ద చదువు చదివస్తలేదు, సర్టిఫికేట్ రాకపోతే ఉద్యోగానికి అప్లై చేయవస్తలేదు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. నీ అందాల పోటీలు ఎవరికి కావాలి? గా పిల్లల చదువులు మా దళిత బీసీ పిల్లల కోసం మాట్లాడు రేవంత్ రెడ్డి. అది దాని మీద సోయి లేదు. అన్ని అబద్ధ ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు. ఇవాళ నిజాయితీ లేదు ఆయన మాటల్లో. అందువల్ల మనం ప్రజలకు చెప్పాలి, రేవంత్ రెడ్డి మనసు లేకనే ఇవన్నీ ఆగం చేస్తుండు, డబ్బులు లేక కాదు. డబ్బులు అందాల పోటీలకు పెట్టిండు, 3 క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటుండు. ఇవాళ అనేక డబ్బులు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఖర్చు పెడుతుండు తప్ప ఈయన డబ్బులు లేక కాదు. పేదలంటే, రైతులంటే, పిల్లలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇట్లా మాట్లాడిన అనుకో, మొన్నటికి ఫ్యూచర్ సిటీకి పోయిండు. ఫ్యూచర్ సిటీకి పోయి ఏమంటాడు, హరీష్ రావు తాటి చెట్టు అంతా ఎత్తు పెరిగిండు అంటాడు. అరే నేను తాటి చెట్లు ఎక్కుంటేంది, నువ్వు ఈత చెట్లు ఎక్కుంటేంది? ప్రజలకు ఏం కావాలి? నా ఎత్తుతోనో నీ ఎత్తుతోనో రైతుకేం అవసరం? రైతుకు కావాలి టైం మీద రైతు బంధు, మా రైతుకు కావాలి నువ్వు వడ్లు కొనాలి, మా రైతుకు బోనస్ కావాలి, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మా నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి. కానీ నీ ఎత్తు నా ఎత్తుతో నిరుద్యోగులకు ఏం పని? అంటే ఎవడన్నా విమర్శిస్తే, ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడి చేస్తాడు, కేసులు పెడతాడు, కుట్రలు చేస్తాడు, ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు. ఇది అవసరమా నిజంగా? ఒక ముఖ్యమంత్రికి ఇంకో ఎమ్మెల్యే ఎత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? నువ్వు పొడుగుంటేంది, పొట్టిగుంటేంది, ఎత్తుంటే నీకెందుకు? నీ పనిలో పొడుగు ఉండాలి, నీ మనసులో, నీ గుణములో నువ్వు పొడుగు ఉండాలి తప్ప మనిషి ఎవరి ఎత్తు పొడుగులతో ప్రజలకు కాదు కదా కావాల్సింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం బీఆర్ఎస్ కార్యకర్తలుగా నేను మీకు ఇచ్చే మాట ఒక్కటే, రేవంత్ రెడ్డి అన్నాడు ఇందాక,